రాంబుద్రి గారు స్టార్ట్ చేస్తారు. ఈరోజు కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 అండి. రాంబుద్రి గారు వచ్చారా? నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 లో సబ్జెక్ట్ మేడం కండిషనింగ్. కాదు క్రియేటివ్ హ్యాపీనెస్. అది నా ఓకే సార్. కండిషన్ క్రియేటివ్ హ్యాపీనెస్ ఒకసారి చూస్తాను. రెండో చెప్పండి. క్రియేటివ్ హ్యాపీనెస్ ఈ పీడిఎఫ్ లో అది లేదు. పంపించండి, తర్వాత పంపించండి. ఇందులో కండిషనింగ్ తో ఇచ్చాడు. అయితే మీరు ఒక పని చేయండి, మీకు వీలుంటే ఎవరైనా మీకు వస్తే పంపించండి నాకు. కాదు, పంపించడం వస్తే పంపించండి. నా దగ్గర కండిషనింగ్ ఇది లేదా, ఈ చాప్టర్ లేదా, క్రియేటివ్ హ్యాపీనెస్ లేదా? లేదు, అదే ఫస్ట్ చాప్టర్ కండిషనింగ్ అని ఉంది. అంటే ఫస్ట్ కాదు, పైన ఫస్ట్ అంటారు, కిందని సెకండ్ అంటున్నారు. మా దాంట్లో అలా ఉన్నాయి. క్రియేటివ్ హ్యాపీనెస్ నా దాంట్లో లేదు. మీరు పంపించగలుగుతారా? చదువుదాం అంటే అదే అది చదివేమంటారా తెలుగులో కూడా? కాదు, అది నాకు పంపించగలిగితే, అంటే మీరు చదువుతూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కంటే నేనే చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. రెండోది ఉంది, కండిషనింగ్ ఉంది, కానీ క్రియేటివ్ హ్యాపీనెస్ లేదు నా దాంట్లో. అవును, ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఇవాళ కండిషనింగ్ చెప్పుకుని మీకు కానీ పీడిఎఫ్ పంపించగలరు అంటే ఫస్ట్ చాప్టర్ కి పంపించండి. నేను అనేది అర్థమైంది. పంపించడం అనేది నాకు తెలియదు, పంపించే పద్ధతి ఏంటో నాకు తెలియదు. అదే ఇంకెవరైనా ఉన్నా సరే వాళ్ళని అడగండి, లేకపోతే ఇప్పుడు కండిషనింగే చదువుతాం. నా దగ్గర లేదు అది. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 30వ తేదీ బుధవారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 పుస్తకంలో కండిషనింగ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తూ వినిపిస్తారు. సెకండ్ చాప్టర్ అని ఉంది, కానీ ఫస్ట్ది లేనే లేదు ఇక్కడ. అప్పుడు ఒకటి రామకృష్ణ గారు పంపించారు కదా, అలాగే ఇది. ఆయన చాలా ఎక్కువగా మానవాళంటే ఎంతో సంబంధం కలిగి ఉన్నాడు. మంచి చెయ్యాలని, మంచి పనులు చేయాలని, ఎన్నో రకాలైనటువంటి సాంఘిక సంక్షేమమైన సంస్థలలో ఆయన యాక్టివ్గా ఉంటాడు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు ఒక పెద్ద, అంటే ఎక్కువ హాలిడే ఏనాడు తీసుకోలేదు. లాంగ్ హాలిడే అంటే ఏ పని చేయకుండా నేను ఏనాడు కూడా తీసుకోలేదు. ఆయన గ్రాడ్యుయేషన్ అయింది, కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నుంచి నిరంతరాయంగా మానవుడి యొక్క మంచి కోసం ప్రయత్నిస్తూనే పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ పనికి ఏమి డబ్బు తీసుకోడు. ఆయన చేస్తున్న పనికి ఆయన మాత్రం, ఆయనకి ఆ పని చాలా ముఖ్యం అన్నమాట. ఆ పనికి ఆయన చాలా బంధం కలిగి ఉన్నాడు. అంటే పనితో బంధం పెట్టుకున్నాడు బాగాను. ఆయన మొట్టమొదటి సోషల్ వర్కర్ గా, ఫస్ట్ క్లాస్ సోషల్ వర్కర్ గా అయిపోయాడు. అంటే చాలా ప్రాథమికంగా బాగున్నాడు అనమాట. ఆయనకు అది ఎంతో ప్రేమ. ఆయన యొక్క అంటే రకరకాలైనటువంటి విషయాలలో కృష్ణమూర్తి గారు చెప్పిన వాటిలో ఎస్కేప్ అనే విషయం ఆయన విన్నాడు. అది మనసును కండిషన్ చేస్తుంది. దాని మీద ఆయన మాట్లాడాలని కోరుకున్నాడు. మీరు అంటున్నారా సోషల్ వర్కర్ గా ఉండడం అనేది ఒక కండిషనింగ్ అని? దానివల్ల ఎక్కువ సంఘర్షణ వస్తుందంటారా అని ప్రశ్నించారు.
కండిషనింగ్ అంటే ఏమిటో మనం కలిసి చూద్దాం. మనకు ఎప్పుడైతే మనం కండిషన్డ్ గా ఉన్నామని, మనం ఎప్పుడు ఎరుక కలిగి ఉంటాం మనం కండిషన్డ్ గా ఉన్నామని? మనకి అసలు ఎరుక ఉన్నదా ఆ విషయంలో? అంటే మనం కండిషన్డ్ గా ఉన్నామన్న విషయంలో మనకి ఎరుక ఉందా? అలాగే మీకు అక్కడ సంఘర్షణ ఒకటే తెలుసు. అక్కడ తగులన్న అదే ఆ సంఘర్షణ రకరకాల లెవెల్స్ లో. తప్పనిసరిగా మన కండిషనింగ్ ఏంటో మనకు తెలియట్లేదు, మనకు ఎరుక లేదు. మనకి అక్కడ సంఘర్షణ, బాధ, సుఖము ఇవే తెలుసు. మీ ఉద్దేశంలో కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటండి? సంఘర్షణ అంటే ప్రతి రకమైన కాన్ఫ్లిక్టును. కాన్ఫ్లిక్ట్ ఇద్దరు దేశాల మధ్య, ఇద్దరు సాంఘికమైన గ్రూప్స్ మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, మన లోపల ఎక్కడైతే సమైక్యత చేసేవాడు చేసే పని ఈ మధ్యలో సమైక్యత లేదో అక్కడ తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ అనేది తప్పనిసరి కదా. అంటే సమస్యకి దానికి సమాధానానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ తప్పనిసరి. కాన్ఫ్లిక్ట్ అనేది మన సమస్య కదా. ఏ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా, ప్రత్యేకమైన ఈ సంఘర్షణ ఒక్క పర్టికులర్ సంఘర్షణే కాదు, ఏ రకమైన సంఘర్షణ అయినా, అన్ని సంఘర్షణలు. ఈ సంఘర్షణ ఐడియాస్ మధ్య ఉంటుంది, నమ్మకాల మధ్య ఉంటుంది, ఆదర్శాల మధ్య ఉంటుంది, అలాగే వ్యతిరేకతల మధ్య ఉంటుంది. ఒకవేళ కాన్ఫ్లిక్టే లేకపోతే సమస్య లేదు. అయితే మీరు ఏమైనా ఇలా సలహా ఇస్తున్నారండి వేరేగా అయిపోయి అలాంటి జీవితం గడపాలని? అంటే కేవలం ధ్యానంలోనే ఉన్న జీవితం? అలా ధ్యానం చేయడం చాలా కష్టమైన పని. చాలా కష్టమైన పనుల్లో అదొకటి. అవగాహన చేసుకోవడానికి కూడా చాలా కష్టమే. ఇలా వేరే అయిపోవడం తెలుసో తెలియకో తన మార్గాన్ని తను ఎంచుకుని అదేమీ కూడా మన సమస్యను పరిష్కరించదు. ఇంకా దానికి వ్యతిరేకంగా అది మన సమస్యను పెంచేస్తుంది, సమస్యలను పెంచుతుంది. మనం అవగాహన చేసుకుందామని ప్రయత్నిస్తున్న అసలు ఈ కండిషనింగ్ దేనివల్ల అయితే మనకి ఇతర సంఘర్షణలు ఎక్కువైపోతున్నాయో అది కండిషనింగ్ వల్ల మనకి ఎన్నో సంఘర్షణలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ కండిషనింగ్ అని తెచ్చిపెట్టే ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది మనం అవగాహన చేసుకుందాం. అంటే మనం ఎప్పుడు కూడా సంఘర్షణ తెలుసు, బాధ తెలుసు, ప్లెజర్ తెలుసు. కానీ మనకి మన యొక్క కండిషనింగ్ ఎరుక లేదు. ఏది మన కండిషనింగ్ ని లో అసలు ఏది కండిషన్ ని తయారు చేస్తుంది అంటే సాంఘికమైనటువంటి లేకపోతే పరిసరాల ప్రభావాలు, మనం ఎక్కడైతే పుట్టేమో ఆ సంఘం, ఆ కల్చర్ ఎందులో అయితే మనం ఉన్నామో, ఆర్థిక సాంఘికమైన ఒత్తిళ్లు మొదలైనవన్నీ. అది అలాగే అది రైటే, కానీ అది ఒక్కటేనా? ఈ ప్రభావాలన్నీ మనలోంచి వచ్చినవే. సంఘం అన్నది మనిషి యొక్క సంబంధాలు, మనిషితో ఉన్న వాటిలోంచి తయారైందే సంఘం. అది క్లియర్ గానే తెలుస్తోంది. ఈ సంబంధాలు మనకు ఉపయోగానికి, అవసరానికి, సుఖానికి, తృప్తికి మనకి ఉన్నాయి. అండ్ అవేమో మనకి కొన్ని రకాలైన ప్రభావాలను సృష్టిస్తున్నాయి, విలువలను. అవన్నీ మనని బంధిస్తున్నాయి. ఈ బంధించడం మన కండిషనింగ్. అంటే ఇలా బంధించడమే మన కండిషనింగ్. మనదైన మన స్వతసిద్ధమైన ఆలోచనలు, పనులు తోటి మనం బంధితం అయిపోతున్నాం. కానీ మనకి తెలియదు మనము బంధితంగా ఉన్నామని. మనకు దానిలోంచి వచ్చిన సంఘర్షణ, సుఖము, బాధ తెలుస్తున్నాయి కానీ మనం బంధితం అయిపోయామని మనకు తెలియదు.
మనం దానికి ఆవలికి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించాం. ఒకవేళ మనం చేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ సంఘర్షణ వస్తుంది. మనకి మన కండిషనింగ్ అంటే ఎరుక లేదు. మనకు అది తెలిసే వరకు మనం ఇంకా సంఘర్షణ, కన్ఫ్యూజనే ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అయితే మన కండిషనింగ్ ని, ఒక వ్యక్తి యొక్క కండిషనింగ్ ఆ వ్యక్తికి ఎలాగ తెలుస్తుందండి? ఏ విధంగా ఎరుకలోకి వస్తుంది? కేవలంగా ఆ పద్ధతి అంతా అర్థం చేసుకోవడం వల్లే. మనం బంధం ఎలా అవుతున్నాం అన్న ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. మనం దాన్ని అవగాహన చేసుకుంటే మనం ఎందుకంటే బంధీకృతులం అయిపోతాం. బహుశా అప్పుడు మనకి మన కండిషనింగ్ ఏంటో తెలుస్తుంది. ఇదేమో ఒక డైరెక్ట్ క్వశ్చన్ కి చుట్టూ తిరిగే మార్గం కాదా? అవునా? మీరు ఒక్కసారి ఎరుకతో మీ కండిషనింగ్ ని చూడండి. మీరు ఇండైరెక్ట్ గా మాత్రమే దాన్ని తెలుసుకోగలరు. ఇంకొక దానితో సంబంధంతోటి అది తెలుస్తుంది. ఒక అబ్స్ట్రాక్ట్ గా క్లియర్ గా మీకు ఇది కండిషనింగ్ అని తెలియదు. అది అలా తెలుసుకునేది కాదు. అలా ఎరుకలో మీకు తెలియదు. అప్పుడు అది కేవలంగా మాటలతో మాత్రమే ఉంటుంది. దానికి పెద్ద గుర్తింపు ఉండదు. మనకి కేవలంగా మన సంఘర్షణే తెలుసు. ఎప్పుడైతే సమైక్యత లేదో అక్కడ సంఘర్షణ, ఒక సమస్యకి రెస్పాన్స్ కి మధ్య ఉంటుంది. ఈ సంఘర్షణ మన కండిషనింగ్ ఫలితమే. కండిషనింగే అటాచ్మెంట్. ఇది మనం చదివింది. అటాచ్మెంట్ అంటే కండిషనింగ్, కండిషనింగ్ అంటే అటాచ్మెంట్ అంటున్నారు. అటాచ్మెంట్ అనేది పని చేయడానికి, అలాగే సాంప్రదాయంతో, మనకున్నటువంటి సంపద, ప్రజలతో, ఐడియాస్ తో మొదలైన వాటన్నిటితో మనకి కండిషనింగ్, అటాచ్మెంట్ బంధం ఉంటుంది. మనకి ఏ అటాచ్మెంట్ లేదనుకోండి, అప్పుడు కండిషనింగ్ ఉంటుందా? ఉండదు. అందుకని మనం ఎందుకండి బంధీకృతులు అవుతున్నాం? నేను నా దేశానికి అటాచ్ అవుతున్నాను. ఎందుకంటే దాని ద్వారా ఆ దేశంతో ఐడెంటిఫై అవ్వడం వల్ల నేను ఒకటి ఏదో ప్రత్యేకమైన వ్యక్తిగా, సంబడిగా అవుతున్నాను. నేను ఐడెంటిఫై అవుతున్నాను నా పనితో. అప్పుడు పని నాకు ముఖ్యమైపోతుంది. నేను నా కుటుంబం, నా సంపద తోటి అటాచ్ అవుతున్నాను. వాటన్నిటితోటి నాకు అటాచ్మెంట్ ఉంది. దేనితో అయితే అటాచ్ అవుతున్నానో అది నాకు ఎస్కేప్ ఇస్తోందన్నమాట. నా యొక్క శూన్యం నుంచి నేను ఎస్కేప్ అవడానికి సహాయపడుతుంది ఇలాంటి బంధాలు. ఈ అటాచ్మెంట్ అనేది కేవలంగా ఒక ఎస్కేప్, అంటే తప్పించుకునే మార్గమే. ఈ ఎస్కేప్ ఏం చేస్తోందంటే కండిషనింగ్ ని బలపరుస్తుంది. నేను ఒకవేళ అటాచ్ అయ్యి ఉన్నాను అనుకోండి, ఎందుకని అంటే నేను మీతో అంటే అటాచ్ అయ్యి ఉన్నాను అంటే, ఎందుకు మీతో అటాచ్ అయ్యి ఉన్నాను? మీరు నాకు ఎస్కేప్ కి ఒక సాధనంగా ఉన్నారు. నా నుంచి నేను ఎస్కేప్ అవడానికి. అందుకని నాకు మీరు చాలా ముఖ్యమైపోతారు. నేను మిమ్మల్ని నా వాళ్ళని కలిగి ఉంటాను, గట్టిగా పట్టుకుంటాను. అప్పుడు మీరే నాకు కండిషనింగ్ ఫ్యాక్టర్ అయిపోతారు. అక్కడ ఎస్కేపే కండిషనింగ్. అంటే నా నుంచి నేను ఎస్కేప్ అవడమే కండిషనింగ్. మన ఎస్కేప్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇదంతా మనం ఎరుకతో చూసామనుకోండి, అప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ గ్రహించగలం. అంటే ఏం జరుగుతోంది అదంతా మనం అవగాహన చేసుకోగలం. వాటి యొక్క ప్రభావాలు, అవి ఏ విధంగా మనకు కండిషనింగ్ తెస్తున్నా ఇవన్నీ మనకు తెలుస్తాయి. అయితే నేను సోషల్ వర్క్ అనే దాని ద్వారా నా నుంచి నేను ఎస్కేప్ అయిపోతున్నానా? మీరు దానికి బంధీకృతులై ఉన్నారు కదా, ఉన్నారా? మీరు అందులోనే అంటే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు కదా. ఎంటీ, బోర్డ్. వుడ్ యూ ఫీల్ లాస్ట్, ఎంటీ, బోర్డ్ ఇఫ్ యూ డిడ్ నాట్ డూ సోషల్ వర్క్? మీరే కానీ సాంఘిక వర్క్ చేయలేదంటే మీరేమోని బోర్డ్ గా, శూన్యంగా, అందులో ఏమీ లేనట్టుగా అయిపోతున్నారా? మిమ్మల్ని మీరు కోల్పోయినట్టుగా? ఐఎమ్ ష్యూర్ ఐ వుడ్. నేను తప్పనిసరిగా అలా అవుతున్నానండి. అటాచ్మెంట్ అనేది, మీ పనితో అటాచ్మెంట్ కూడా ఒక ఎస్కేపే.
అన్ని లెవెల్స్ ఆఫ్ ఎస్కేప్స్ ఉన్నాయి మన అస్తిత్వంలో. మీరు పని ద్వారా ఎస్కేప్ అవుతారు, ఇంకొకరు డ్రింక్ ద్వారా ఎస్కేప్ అవుతారు, మరొకరు ఆధ్యాత్మికమైన మతపరమైనటువంటి ఉత్సవాల ద్వారా, అంటే ఇప్పుడు చూడండి పూజలు అలాంటి వాటి ద్వారా, మరొకరేమో జ్ఞానం ద్వారా, ఇంకొకరు భగవంతుడి ద్వారా, ఇంకా కొంతమంది కొంత వినోదానికి అలవాటైపోతారు. ఇలాంటి ఎస్కేప్స్ అన్నీ కూడా ఒక రకమే. ఏది ఎక్కువది ఏది తక్కువది లేవు. భగవంతుడు డ్రింకు సేమ్ లెవెలే. ఎంతకాలం అయితే అవి ఎస్కేప్స్ గా ఉంటాయో ఆ రెండు ఒకటే. మన ఎస్కేప్స్ ఎరుక మనకు ఉందనుకోండి, అప్పుడు మాత్రమే మన కండిషనింగ్ ఏమిటో మనకి తెలుస్తుంది. నేను ఇలాగా సాంఘికమైన ఈ పని ద్వారా నేను ఎస్కేప్ అవ్వకపోతే నేనేం చేయను? ఇంక మరేం చేయను? నేనేమో ఏ రకమైన ఎస్కేప్ లేకుండా ఏమైనా చేయగలనా? నా యొక్క ప్రతి పని ఒక రకమైన ఎస్కేపే కదా నేను అన్న స్థితి నుంచి. ఇది కేవలంగా మీరు మాటలతో అడుగుతున్నారా, లేకపోతే రిఫ్లెక్ట్ యాక్చువల్ గా మీరు ఫీల్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతున్నారా? మీరు అనుభవించిన యథార్థంలోంచి అడుగుతున్నారా? మీరు ఒకవేళ ఎస్కేప్ అవ్వలేదనుకోండి, ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు ఏం చెప్తున్నారో చాలా నెగటివ్ గా ఉందండి. నేను అలాగే అనగలుగుతున్నాను. యూ డోంట్, మీరు ఏ రకమైన ఈ వర్క్ బదులు ఏం చేయాలో సబ్స్టిట్యూట్ ఏమీ నాకు ఇవ్వట్లేదు. ఏ సబ్స్టిట్యూట్ అయినా కూడా మరొక రకమైన ఎస్కేపే కాదా? ఒక పర్టికులర్ యాక్టివిటీ అనేది అది ఎప్పుడైతే మనకు ఒక పర్టికులర్ యాక్టివిటీ అన్నది తృప్తికరంగా లేకపోతే మనకి ఇంకా ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ, లేకపోతే అది మనకి ఇంకా సంఘర్షణని తెచ్చిపెడుతుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ యాక్టివిటీ బాగా తృప్తికరంగా లేదు, మనకి సంఘర్షణ ఎక్కువ చేస్తుంది అని మరో దానికి వెళ్తాం. ఇలాగా రీప్లేస్ చేయడం ఒక యాక్టివిటీని ఇంకొక దానితో అవగాహన చేసుకోకుండా అది ఎస్కేపే, అది ఇంకా వృధా. ఈ రకమైన ఎస్కేప్స్ అన్నీ కూడా మన యొక్క అటాచ్మెంట్స్ వాటితోటి, అవే కండిషనింగ్స్. ఈ కండిషనింగ్స్ అనేవి సమస్యలు, అవి మనకి సమస్యల్ని సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి. ఈ కండిషనింగ్ మన్ని అవగాహన, మన యొక్క సమస్యను అవగాహన చేసుకోకుండా అడ్డుతున్నాయి. మనం కండిషన్డ్ గా ఉండడం వల్ల మన రెస్పాన్సెస్ అన్నివి తప్పనిసరిగా సంఘర్షణనే క్రియేట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ కండిషనింగ్ నుంచి ఎలా ఫ్రీ అవ్వడం అండి? కేవలంగా అవగాహన చేసుకోవడం వల్లే. మీరు ఏ విధంగా ఎస్కేప్ అవుతున్నారో దాన్ని ఎరుకతో చూడండి. మన బంధాలన్నీ ఒక వ్యక్తితో గాని, ఒక పనితో గాని, ఒక ఆదర్శంతో గాని, ఇది అంతా కూడా కండిషనింగ్ ఫ్యాక్టరీ. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. దానికి ఒక బెటర్ గా ఇంకొక చాలా తెలివైనటువంటి ఎస్కేప్ ఆలోచించడం కాదు. అన్ని ఎస్కేప్ అంటే తప్పించుకు పారిపోవడాలన్నీ కూడా తెలివి తక్కువే. ఎందుకంటే అవి తప్పనిసరిగా మనకి సంఘర్షణని తెచ్చిపెడతాయి. అయితే నేను అటాచ్మెంట్ కాదండి, డిటాచ్మెంట్ ని పెంపొందించుకుంటాను అనడం కూడా ఒక ఎస్కేపే. అది మనం వేరవడం. ఈ అటాచ్మెంట్ అనేది ఒక రకమైనటువంటి ఏదో ఒక భగవంతుడో తెలియని దానికో, అలాగే ఒక ఆదర్శానికో, దాన్నే మనం డిటాచ్మెంట్ అంటున్నాం. ఈ ఆదర్శం అన్నది ఊహాత్మకమైనది, అది అహంతో తయారైంది. అండ్ బికమింగ్ ద ఐడియల్ ఈజ్ ఎన్ ఎస్కేప్. అంటే ఆ ఐడియల్ ఆదర్శంగా అవడం అన్నదే మనకు ఒక ఎస్కేప్ అయిపోయింది. అసలైన యథార్థం నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకోవడం అన్నది ఒకటి ఉంది, అదే సంపూర్ణమైన యాక్షన్. ఆ వాట్ ఈజ్ పట్ల సంపూర్ణమైన యాక్షన్ ఉంటుంది. అప్పుడు మాత్రమే, అంటే ద వెరీ థింకింగ్ అబౌట్ వాట్ ఈజ్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్. ఈ వాట్ ఈజ్ ఏమిటి అని దానికోసం మనం ఆలోచించడం కూడా ఎస్కేప్ అయిపోతున్నాం వాట్ ఈజ్ నుంచే.
థింకింగ్, ఆలోచన అన్నది మన సమస్య. ఈ ఆలోచనే సమస్య నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం ఆలోచన వల్ల. ఎందుకంటే ఆలోచన దాని అంతటా అదే సమస్య. అదే సమస్య. ఈ మనస్సు వాట్ ఈజ్ అన్నదాన్ని ఇష్టపడదు, అలా ఉండడానికి ఇష్టపడదు. వాట్ ఈజ్ అంటే దానికి భయం. అందుకనే రకరకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా తప్పించుకునే మార్గాలే ఆలోచన. ఎంతకాలం అయితే ఆలోచన ఉంటుందో అక్కడ తప్పించుకోవడాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే కండిషనింగ్ ఇంకొంచెంగా బలపరుస్తూ ఉంటాయి. ఈ కండిషనింగ్ నుంచి స్వేచ్ఛ అన్నది ఆలోచన నుంచి స్వేచ్ఛ వచ్చినప్పుడే వస్తుంది. ఎప్పుడైతే మనసు సంపూర్ణంగా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే స్వేచ్ఛ అన్నది ఉంటుంది. అప్పుడే ఆ సత్యం అన్నది అక్కడ వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా క్లియర్ గానే ఉంది మనం ఇన్ని చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది. మీ అందరికీ అర్థమైంది కదండి? ఎక్కడైనా అర్థం కానిది ఉంటే ఒకసారి అడగండి. బాబాజీ గారు మీరు చెప్పండి. అయితే అందరూ ఏం మాట్లాడటం లేదంటే అందరికీ అర్థమైంది. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. నమస్తే. కండిషనింగ్ అంటే నిబద్ధత, ఒకదానికి అటాచ్ అయిపోయి ఉండడం. ఈ కండిషనింగ్ అనేది మన జీవితంలో ప్రతి క్షణం కూడా కండిషనింగ్తోనే ఉంటున్నాం, కానీ మనకు తెలియదు కండిషనింగ్లో ఉన్నామని మనకు తెలియదు. ఆ తెలియడం అనేది చాలా గొప్ప విషయం. ఈయన వచ్చిన వ్యక్తి సోషల్ వర్కర్. ఆ సోషల్ వర్కర్ కూడా అది కూడా కండిషనింగే. అది ఒక రకమైన ఎస్కేప్. ఎస్కేప్ అంటే ఉన్న విషయంలోంచి పారిపోవడానికి ఒక దారి. ఆ దారి వెతుకొని కండిషనింగ్. అయితే ఈ కండిషనింగ్ ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న ఉంది. కండిషనింగ్లో మనకి కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఉంది. ఘర్షణ ఎప్పుడు వస్తుంది? ఈజ్ నాట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ఎవిటబుల్ యాజ్ లాస్ యాజ్ దేర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ బిట్వీన్ యాక్టర్ అండ్ యాక్షన్ అండ్ బిట్వీన్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్. మనం చేసే కార్యంకి చేసే వ్యక్తికి మధ్య ఇంటిగ్రేషన్, సమగ్రత లేనప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అవుతుంది. అది మనం గ్రహించాలి. కాన్ఫ్లిక్టే మన సమస్య అయినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని పోగొట్టుకోవడానికి మనం అనేక ఐడియాస్, బిలీఫ్స్, ఐడియాలజీస్ ఇవన్నీ పెట్టుకుంటాం. కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు సమస్యలే ఉండవు. అంటే ఐసోలేషనే మంచిది అంటున్నారా అని ప్రశ్నిస్తారు ఆయన. ఐసోలేషన్, దో ఈచ్ వన్ ఈజ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ seeking, it is his own way, does not solve our problem. ఆ ఐసోలేషన్ కూడా మనకి సమస్యను పరిష్కరించదు, ఇది సమస్యను ఇంకా పెంచుతుంది అనేసి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వస్తాయి కదా. మన చుట్టూ ఉన్న వాతావరణంలోంచి మనం బ్రతుకుతాం. మన వాతావరణం, చదువుకున్న, అభ్యాసం చేసిన పరిస్థితులు, తల్లిదండ్రుల పెంపకం, సమాజంలో ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం కండిషనింగ్ చేసేస్తున్నాయి. అది మనం గ్రహించాం అన్న ఆటోమేటిక్గా ఒక మెకానికల్గా జీవించేస్తుంటాం. వీఆర్ ఓన్లీ అవేర్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. సుఖం, కష్టం అది రెండే మనకు తెలుసు తప్ప కాన్ఫ్లిక్ట్ గురించి కండిషనింగ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. పూర్తిగా ఈ అటాచ్మెంట్ అనేది లేకుండా చేసుకున్నప్పుడు మనం బయటపడడానికి అవకాశం ఉంది.
అయితే ఏంటయ్యా ఏం చేయాలి? నేను చేసే సోషల్ వర్క్ కూడా కండిషనింగేనా? అది కూడా ఎస్కేపేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరిగా ఎస్కేప్ అయ్యి ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే. అందుచేత దేవుడు నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఎస్కేప్సే. దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ వాట్ వి ఆర్. అలాగా ఎస్కేప్ అయ్యరు లోయరు కృష్ణమూర్తి అని ఏం గారు లేవు, అన్ని రకాలు ఒకటే. గాడు డ్రింక్ అన్నీ ఒకటే. ఒకటే అన్నారు. అన్నీ ఒకటే. ఐడియాలజీస్, వర్క్, అటాచ్మెంట్ టు ఎ పర్సన్, థింకింగ్, అసలు థింకింగ్ కూడా ఎస్కేపే. ఆలోచన అవసరమా? ఆలోచన లేకుండా ఉండలేమా? ఫ్రీడమ్ ఫ్రమ్ కండిషనింగ్ కమ్స్ విత్ ఫ్రీడమ్ ఫ్రమ్ థింకింగ్. ఆలోచన కూడా అవసరమైనప్పుడు ఆలోచించవచ్చు, అవసరం లేకుండా కూడా మనం ఆలోచన చేస్తూనే ఉంటాం. ప్రతిదానికి ముందు ఆలోచన చేస్తాం, ఆ తర్వాత సమస్యలోకి వెళ్తాం. అలాగా when the mind is utterly still, only then is there freedom for the real to be. ఉన్న వాస్తవం తెలుసుకోవాలంటే ఆ స్టిల్నెస్ అనేది ముఖ్యం అని మనం పూర్తి తెలుసుకోవాలి. అది థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు క్లియర్ గా. వసంతలత నువ్వు చెప్తావా? వసంతలత వసంతలత లేనట్టుంది. రాంబుద్రి గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఇన్నాళ్ళు నేను అనుకున్నది వేరే ఉంది, ఇప్పుడు తెలిసింది వేరే తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే మనము అంటే ఒరిజినల్ పొజిషన్ కండిషన్లో నుంచి మళ్ళీ అంటే స్టిల్నెస్లోకి వెళ్ళిపోవడమే నిజం ఇదేమో అనుకున్నాము. యాక్చువల్గా మనము స్టిల్నెస్లో నుంచి డిస్టర్బ్ అయ్యి యువతలకు వచ్చి మళ్ళీ పోరాటం చేసుకుంటున్నాము. మళ్ళీ దానికోసం మళ్ళీ ఈ గందరగోళంలో పడి మళ్ళీ స్టిల్నెస్లోకి పోవాలనే ఇదిలోకి మనం పోరాటం స్టార్ట్ అయింది. అంటే మన సహజ స్థితిలో నుంచి పడిపోయి మళ్ళీ సహజ స్థితిలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలే ఇవన్నీ అనేది అర్థమవుతుంది మేడం. అంటే ఉన్నది యాక్చువల్గా సహజ స్థితి, ఆ సహజ స్థితిని మర్చిపోయి ఇందులో పడిపోయి మళ్ళీ మన ఈ గందరగోళంలో నుంచి మళ్ళీ సహజ స్థితికి పోవడానికి అనేక పోరాటాలు. అది అంటే ఎస్కేపిజం. అంటే ఏది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా దీనికి ఒక తరతమ భేదం లేదు అని చెప్తున్నారు. ఏమని అంటే దేవుణ్ణి కొలిచేది ఒకటే, డ్రింక్ చేయడం ఒకటే. అంటే అన్ని ఎస్కేపే. అంటే మనం దేవుణ్ణి కొలిచేది ఒక గొప్ప చర్య అని మనం భ్రమపడుతున్నాము. అలాగే డ్రింక్ తాగేది ఒక ఇది చేస్తున్నాము. ఇంకా ఇలాగనే అంటే ఇవి రెండే అనుకుంటాము. అంటే ప్రతి ఒక్కటి ఉదాహరణకు అంటే ఇక్కడ విచక్షణ ఎట్లుందంటే మంచి చెడు అనే మనం విభజించుకొని దానికి కండిషన్ అయిపోయి, అంటే నేను మంచికి కండిషన్ అయిపోయానని ఒకడు అనుకుంటాడు, నేను ఏదో మామూలుగా చేస్తున్నానని. అంటే మంచికి కండిషన్ అయిపోయేవాడేమో వేరే దాన్ని చూసి అది చెడుకు కండిషన్ అయిపోయాడని వాడు అనుకుంటాడు. వాడు ఏదైతే చెడుకు కండిషన్ అయ్యాడో వాడు కూడా మనల్ని, అంటే అందరూ అడిక్టర్సే. అంటే ఒక అడిక్టర్ ఇంకొక అడిక్టర్ ని చూస్తున్నాడు. ఆ అడిక్టర్ ఏమో అందరూ ఎస్కేపిస్ట్లే. అందరూ ఎస్కేపిస్ట్లే. అంటే ఇక్కడ స్థితి ఏంది అంటే ఎస్కేపిజమే. దానికి ఒక మంచి ఎస్కేపిజము, చెడు ఎస్కేపిజం అనేది లేదు. అంటే జరుగుతున్నది ఏంటంటే అంటే పలాయనవాదమే జరుగుతుంది ఇక్కడ. అంటే
ఆ, కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే అసలు ఒరిజినల్ కండిషనే మనకు వేరే ఉంది. దాంట్లో నుంచి జారిపడి యువతలకు వచ్చాము. యువతలకు వచ్చి మళ్ళీ దానికోసం పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం చేసే దాంట్లో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఎస్కేప్ అయ్యి ఆ, గిలగిల కొట్టుకుంటున్నాము. అసలు ఆ స్థితిలోకి వెళ్ళిపోతే ఇంకా ఏముంటది? అదే కదా మనకు కావాల్సింది. ఇవన్నీ తప్పు. అంటే తప్పు అనేది కాదు, ఆ స్థితిని తెచ్చుకోవడమే మన యొక్క అదే కర్తవ్యము. మనము ఆ, ఆ స్థితి అన్నది ఏదో తెలియదండి. మనం ఇలాంటి కండిషన్స్ ఆ, లోనే మొదటి పుట్టిన దగ్గర నుంచి ఉంటున్నాం కదా. ఆ, ఏమంటారు? అదంతా ఊహాత్మకమే. ఆ ఆ స్థితి స్థితి ఏమిటో ఆ స్థితి అది మనకు తెలియని స్థితి కాబట్టి దానిలో ఉన్న అతను ఎక్కడి ఇది నుంచి అనేది మనకు మొదలెట్టారు? అసలు. మనుషులందరూ వర్క్ తోటి దీనితోటి కండిషన్ అయిపోతున్నారు. అది ఆ అవును వర్క్ ఆ మేడం. కండిషన్ అన్న యథార్థతలోంచి మనం దాన్ని అవగాహన చేసుకుంటేనే బయటపడగలం. కానీ మనం కండిషన్‌లో ఉన్నట్టు మనకు తెలియదు. అసలు ఆ స్థితి ఏమిటో మనకు తెలీదు కదా! మీరన్నట్టుగా. పుట్టుకతో కూడా మనకు అవును తెలీదు. మేడం. అవును మేడం. అయితే తెలిసినా తెలియకపోయినా అంటే మనకు మనకు తెలియకోకుండానే మనం ఆ వైపు వెళ్తున్నాం అనేది అర్థమవుతుంది. అంటే మనం తెలియకుండానే ఈ పోరాటం చేస్తున్నాం కదా మేడం. ఒకదాని నుంచి ఒక దాంట్లోకి, అంటే ఒకదాని నుంచి ఒక మీరన్నట్టుగా దాంట్లోకి. కృష్ణమూర్తి గారు మొదట ఆ స్థితి ఉంది. దాంట్లోంచి నువ్వు పడిపోయావు అలా మొదలెట్టలేదు. ఎందుకలా మొదలెట్టలేదు? మనం ఎక్కడ ఉన్నాం ఉమ్. యథార్థ స్థితిలో? వి ఆర్ ఇన్ ఎస్కేప్స్. అక్కడ నుంచి మొదలుపెట్టారు. ఎందుకంటే మనం ఉన్న యథార్థ స్థితి అది. మనం ఉన్న యథార్థ స్థితి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి చెప్పారు. హ్మ్. అలాగా. అంటే యథార్థ స్థితిని మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ఈ విషయం నుంచి స్టార్ట్ చేస్తే అర్థమవుతుందని చెప్తున్నారు. హ్మ్. అదే చెప్పారు. అయితే అది తెలియని విషయం కాబట్టి మనం నిర్లక్ష్యంగా అటు ఇటు పరిగెత్తుతున్నాం కానీ అసలు విషయం అదే అని చెప్పడం అంటే ఆ అసలు ఆలోచనే ప్రాబ్లము అనే స్థితి ఒక చెప్పగలుగుతున్నారు. ఆలోచన అంటే ఇంకా ప్రతి ఒక్కదానికి కండిషనే. ఆలోచన అంటేనే కండిషను. అదే ఆ, అంతకంటే ముందు బంధాలన్నీ కండిషనింగే. ఆ, అవును మేడం. ఇంకా ఆ కండిషన్ లో నుంచి బయటపడాలంటే మళ్ళీ ఏదో ఒకటి సంకల్పించుకోవడం, దానికోసం పోరాటం చేయడం, ఇదే నేనే జరుగుతుంది. బంధమే కండిషనింగ్ అన్నారు. బంధం అవును మేడం. మనుషులతో, ఆస్తితో, ఉమ్. ఐడియాస్‌తో, పనితో, హ్మ్. ఆ, అన్నిటితో ఆదర్శాలతో. అంటే హ్మ్. ఉమ్, అని చెప్తున్నారు. అది ఇంకా మనం రెగ్యులర్ గా చదివే విషయం ఏంటంటే ఆ కండిషన్ లేని స్థితికి వెళ్ళిపోవడమే నిజమైన స్థితి అనేది ఎలాగా? ఎలా చెప్తున్నారు. వెళ్తాం? ఎలా అంటే అవగాహన ఒకటి, ఆ ఆ, ఆచరణ, అవగాహనతోటి మనం స్టిల్ కావడం అనేది చెప్తున్నారు. అంటే ఆ, మళ్ళీ ఆయన మనం ఎలా రెగ్యులర్ గా బంధం చెప్పే ఇది. అయిపోతున్నామో దాన్ని అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఆ, నా పిల్లలంటే నాకు ఉమ్, బంధం. ఏమిటి నేనెక్కడ అవును. బంధం ఫీల్ అవుతున్నాను? అది లోపలికెళ్ళాలి మనం. ఉమ్, ఉమ్, నా ప్రాపర్టీనే అని. నాకు నిజంగా ఈ ప్రాపర్టీ రక్షణ ఇస్తుందా? అలా మనం ఉమ్, లోపలికి వెళ్ళగలిగితే వాటిలోంచి ఉమ్, మనం డ్రాప్ అవుతాం. అవగాహన చేసుకుంటాం. ఉమ్. అదే మేడం, కరెక్ట్ మేడం.